నాందేడ్లో అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు బాదల్పై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన సుఖ్బీర్ సింగ్ బాదల్ను వెంటనే హాస్పిటల్కి తరలించారు. అసలు దాడి వెనుక కారణం ఏంటి, దాడికి పాల్పడింది ఎవరు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాందేడ్లో అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు బాదల్పై దాడికి పాల్పడినట్లుగా సమాచారం. రైట్, ఇక ఈ దాడికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు, నాందేడ్లో అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి జరిగింది. దాడి అక్కడ జరగడంతో తీవ్ర కలకలం రేపింది. కొందరు వ్యక్తులు ఒక్కసారిగా నాందేడ్లో అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ పై దాడికి ఎదురుగా వచ్చారు. అయితే యాక్చువల్ గా వాళ్ళందరూ కూడా ఆయన అభిమానులు అని చెప్పేసి కూడా ఆయన భావించారు. పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా సుఖ్బీర్ సింగ్ అభిమానులు కదా, అందుకే దగ్గరకు వస్తున్నారేమని చెప్పేసి కూడా అందరూ అనుకున్నారు. కానీ వారు ఎవరో కూడా తెలియదు. కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా బాదల్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుఖ్బీర్ సింగ్ తీవ్రంగా గాయపడినట్టుగా కూడా సమాచారం వస్తుంది. అయితే వెంటనే అన్ని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి అభిమానులందరూ కూడా తరలించారు. అయితే దాడికి గల కారణం ఏంటి, దీని అంతా ఎవరున్నారన్న దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుల్ని గుర్తించినట్టుగా కూడా మనకైతే సమాచారం వస్తుంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సో ఈ నిందితులు ఎవరు, ఏంటి, ఎందుకు దాడి చేస్తున్నారు అనే దానిపైన కూడా సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు కలెక్ట్ చేశారు. సో ప్రస్తుతం అయితే నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. సో వారు ఎక్కడి నుంచి వచ్చారు, దాడి చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లారు అన్న దానిపైన మొత్తం 3 బృందాలు మొత్తం గాలింపు చర్యలు అయితే చేపట్టాయి. సో నిందితుల్ని పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. నిందితులను పట్టుకున్న తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకు అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ పైన దాడి చేయాల్సి వచ్చింది, అసలు ఎవరు వీళ్ళు, వీరి వెనకాల ఉన్నది ఎవరు అనే దానిపైన కూడా క్లారిటీ తొందరలోనే వచ్చే అవకాశం అయితే ఉంది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు అంటున్నారు. ఘటనకు సంబంధించి చాలా మంది అభిమానులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఎన్నడూ కూడా సుఖ్బీర్ సింగ్ పైన ఇలాంటి దాడులకు పాల్పడినటువంటి సంఘటనలు ఎదురు కాలేదు. కానీ అనూహ్యంగా ఎందుకు ఈ రోజు ఇలా దాడికి పాల్పడ్డారు అనేది కూడా అన్ని కోణాల్లో అభిమానులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశామని చెప్పేసి నిందితులను తొందరలోనే పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సైదులు.